బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాన్ ఇండియా లెవెల్లోని ప్రభాస్ స్పిరిట్ మూవీ తెరపైకి ఎక్కడం కూడా జరుగుతుంది. ఈ మూవీలోని దీపికా పదుకొని హీరోయిన్ గా ఇప్పటికే కరాఖండి అయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న వార్త దీపికా పడుకొని ఈ సినిమా నుంచి తొలగించినట్టు కూడా తెలుస్తోంది. నిజంగా ఇది బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకి ఇది షాక్ అని చెప్పుకోవాలి, ఇటు సినీ ప్రేమికులకి కూడా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరపైకి వస్తుందా, ఇందులో ఆల్రెడీ హీరో హీరోయిన్ ని వెల్లడించిన తర్వాత వీళ్ళిద్దరు పేరు కల్కిలోని ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాము. మరి మరొకసారి వీళ్ళిద్దరు కూడా రికార్డు సృష్టించబోతారు అని చెప్పి కూడా సినీ ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్న తరుణంలోని దీపికాని ఈ మూవీ నుంచి తొలగించినట్టు కూడా తెలుస్తోంది. మరి దీపికాని ఎందుకు తొలగించారు ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ కూడా దీపిక విషయంలోని చాలా అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయం కూడా తెలుస్తుంది. అసలు ఎందుకని సడన్ గా దీపికాని తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకు తీసేశారు, కేవలం ఎటువంటి రెమ్యూనరేషన్ ప్రాబ్లం ఏమైనా జరిగిందా, లేకపోతే సెట్స్ లో ఏమైనా జరిగిందా, ఆర్ఎల్స్ స్క్రిప్ట్ లోని ఎటువంటి మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని చెప్పి డిమాండ్ చేశారా అన్న దానిపైన ఇవాళ ప్రేక్షకులందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ శ్రీపాల్, ఇప్పటికీ మూవీలోని హీరో హీరోయిన్ ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా మరొకసారి వీళ్ళిద్దరు జంట బాగుంటుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్న టైంలోని దీపికాని తొలగించినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రధానమైన రీజన్స్ ఏంటి అసలు దీపికాని తీసేయడానికి? గౌతమి, దర్శకుడు సందీప్ వంగకు దీపిక వర్కింగ్ స్టైల్ అయితే నచ్చలేదని తెలుస్తుంది. దాంతో ఈ ప్రభాస్ కాంబినేషన్ లో సందీప్ వంగ కాంబినేషన్ లో అయితే స్పిరిట్ అయితే మూవీ చాలా రోజుల నుంచి ఊరించినప్పటికీ నిన్ననే ఇటలీ నుంచి అయితే ప్రభాస్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళ సినిమా ఇది సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో మన సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొని అయితే ఇప్పుడు ఈమె ఈ సినిమా నుంచి తప్పించినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వర్కింగ్ స్టైల్ నచ్చలేదని దాంతో పరస్పరం మాట్లాడుకొని ప్రాజెక్టు నుంచి అయితే దీపిక వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే రష్మిక అయితే రెడీగా చేయడానికి అయితే సానుకూలంగా ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే సందీప్ గతంలో యానిమల్ సినిమాకి రష్మికనే పెట్టి చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కి దీపికా పదుకొని కల్కిలో చేసినప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు మరోసారి వాళ్ళు తెరపై యాక్ట్ చేయనున్నారు. కాకపోతే ఇప్పుడు సందీప్ కి ఆమె వర్కింగ్ స్టైల్ నచ్చినప్పటికీ అందుకే ఏ విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగ అయితే రాజీ పడడం తెలుసు. అయితే టాప్ హీరో హీరోయిన్లకి ఇలాంటివి అని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ ను కూడా డేట్ ఇవ్వడంలో మరికొన్ని విషయాల్లో కూడా సందీప్ వంగ కండిషన్ వార్తలు వినిపించాయి. ఎందుకంటే ఈ టాప్ హీరో హీరోయిన్లు ఇలాంటి కండిషన్స్ కి అంతగా అంగీకరించరు. అయితే ముందు అంగీకరించిన ఆ తర్వాత మళ్ళీ రొటీన్ లోకి మారిపోతారని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే డైరెక్టర్ అప్పుడు అడ్జస్ట్ అయిపోతారు. ఒక షెడ్యూల్ అయిపోయినా కానీ ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ అడ్జస్ట్ అవుతారని చెప్పేసి వీళ్ళు పెద్ద హీరో హీరోయిన్లు అయితే ఇలా అనుకుంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన కరాఖండిగా, ఎందుకంటే ఆయన వ్యవహారం అయితే అలా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాట అంటే మాటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహుశా అందుకే దీపిక అయితే ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. రైట్ శ్రీపాల్, అయితే మనం చూస్తున్నట్టయితే దీపిక ఈ మధ్య కాలంలోనే తను ఒక బేబీకి జన్మనివ్వడం కూడా జరిగింది. కాబట్టి అటు బేబీ కూడా చిన్నగా ఉండడం కారణంగా 8 అవర్స్ షూట్ చేయాలి, లేకపోతే ఎక్కువ శాతం సెట్స్ లో ఉండాలి, ఎక్కువ శాతం ప్రయారిటీస్ ఇవ్వాలి. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి. సో ప్రధానంగా దీనికి సంబంధించి తను ఏమైనా వర్క్ ప్రెషర్ తగ్గించమని కానీ లేకపోతే వర్కింగ్ అవర్స్ తగ్గించమని కానీ అడిగి ఉండొచ్చు అంటారా? అలాంటి వివరాలు అయితే ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ఎందుకంటే ఇవి బేబీ జన్మించినప్పటికీ ఖచ్చితంగా తన అవసరం అయితే దీపికా పదుకొని తన బేబీకి అయితే దీపికా పదుకొని అవసరం ఉంటుంది తనకు కూడా. ఎందుకంటే చిన్నతనంలోనే ఉండాలని కూడా ఉంటుంది. కాకపోతే గతంలో వీళ్ళు ప్రభాస్ దీపికా పదుకొని కూడా యాక్టింగ్ చేసినప్పటికీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ విషయంలో కూడా, ఎందుకంటే ప్రభాస్ ను కూడా ఏకదాటిగా 30 రోజులు డేట్లు ఇవ్వమని అడిగారు. ఆ 30 రోజులు కూడా తను అంగీకరించినప్పటికీ ఖచ్చితంగా ఈవిడని కూడా 30 రోజులు డేట్లు అడిగి ఉంటారు. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా ఈమె వెళ్ళిపోవడం కూడా ఒక ఫ్యాన్స్ కి బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పరంగా ఏంటంటే దీపికా పదుకొని ఏమి పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. ఖచ్చితంగా ఇప్పుడు టీం వేరే హీరోయిన్ వేటలో అయితే ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నారు. వేరే హీరోయిన్ వేటలో ప్రభాస్ రష్మిక అయితే ఇంతవరకు చేయలేదు. ఖచ్చితంగా రష్మికని అడిగి ఉంటారని కూడా ఒక తెలుస్తుంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రెసెంట్ స్పిరిట్ మూవీ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లోని కల్కి తర్వాత ప్రభాస్ ఎలా ఎంట్రీ ఇస్తారు, ఎటువంటి స్క్రిప్ట్ తోని ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు అని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్పిరిట్ అన్న మూవీ నిజంగా ఊరట కల్పించింది. మరి ఇందులోని ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే అని అనౌన్స్ చేసిన తర్వాత మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా నేషనల్ లెవెల్స్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ కాబట్టి ఇద్దరి పైన కూడా భారీ అంచనాలు ఉంటాయి. దట్టు సందీప్ వంగ
సందీప్ రెడ్డి ఎటువంటి మూవీస్ తీస్తారో మనం అందరం చూసాము. అండ్ దట్టు యానిమల్ మూవీని ఏ స్థాయిలోని బ్లాక్ బస్టర్ కొట్టారు, ఎంత స్థాయి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని పోయారో మనందరం క్లియర్గా చూసాం. మరి అటువంటి డైరెక్టర్ చేతిలోని ప్రభాస్ అలాగే దీపికా పదుకొనే ఉన్న తర్వాత ఇది ఏ లెవెల్లో సినిమా ఉండబోతుందో మనం ఊహించవచ్చు అని చెప్పి కూడా ప్రేక్షకులందరూ అనుకున్న టైంలోని ఒక్కసారిగా దీపికాని తొలగించడం పట్ల అందరం కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీపిక ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పి కూడా తన అభిమానులు ముఖ్యంగా తన వైపు మాట్లాడిన పరిస్థితులు కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే దీపిక సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు తను చేసుకొచ్చిన ప్రాజెక్ట్స్ కావచ్చు అన్నీ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దట్టు అంత డేట్స్ ఇచ్చి లేకపోతే అంత వర్క్ డెడికేషన్ కావచ్చు, గ్రౌండ్ వర్క్ కావచ్చు, తను ఏ విధంగా ఉంటుంది, ఎంత పర్టికులర్గా ఉంటుంది, ఒక మూవీని తను ఒప్పుకున్న తర్వాత తను ఎంత డెడికేషన్గా ఉంటుందో తన యొక్క అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అటువంటి యాక్ట్రెస్ కేవలం ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోవడమా, లేకపోతే 8 hours షూటింగ్ అని చెప్పడమా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులకి తను లేకపోయింది అన్న ఏవైతే వ్యాఖ్యలు బయటకు వినిపిస్తూ ఉన్నాయో, సో డెఫినెట్గా మేమైతే అంగీకరించము అని అయితే ఇటు దీపికా పదుకొనే అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజానికి అసలు ఏం జరిగింది, ఎందుకు ఉన్న పలంగా తన్ని తీసేయాల్సి వచ్చింది, మరి ఇప్పుడు తీసేసిన తర్వాత ప్రభాస్ పక్కన ఉండాలి అంటే హీరోయిన్ ఏ స్థాయిలో ఉండాలి అని కూడా ఊహిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ హైట్కి కావచ్చు, లేకపోతే ఆయనకున్న టాలెంట్కి కావచ్చు ఈక్వల్గా మ్యాచ్ అయ్యేటట్టు హీరోయిన్ కూడా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు కూడా అనుష్కనే తనకి కరెక్ట్ మ్యాచ్ అనుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అనుష్క ఆల్రెడీ గ్యాప్లో ఉంది కాబట్టి ఏమైనా అనుష్కని తీసుకుంటారా, ఆర్ఎల్స్ యానిమల్ మూవీని ఆయన రష్మికని పెట్టి తీశారు కాబట్టి ఇక్కడ కూడా ప్రభాస్ అండ్ రష్మిక కాంబినేషన్ బాగుంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫస్ట్ పెయిర్ కాబట్టి ఈ విధంగా కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. రైట్. అయితే ఇటు రష్మికని కానీ లేకపోతే అనుష్క కానీ అదే స్థాయిలో మళ్ళీ ఏమైనా తెలుగు అమ్మాయిని ఏమైనా తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ బాలీవుడ్ నుంచి ఏమైనా తీసుకుంటారా అన్న దానిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దీపిక కాకపోతే బాలీవుడ్లోని ఇంకా అంతా ప్రభాస్తో ఈక్వల్గా ఉండే హీరోయిన్స్ ఎవరున్నారు ఏంటి, ఇప్పటివరకు కూడా తనతో పాటు బాలీవుడ్ యాక్ట్రెస్లు యాక్ట్ చేసిన వాళ్ళని మనం చూసాము. మరి కొత్తగా ఏమైనా కొత్త వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే సందీప్ రెడ్డి తన థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, ఆల్రెడీ యానిమల్ మూవీ తను ఏ విధంగా హీరోయిన్ ని థింక్ చేసుకున్నారు, ఏ విధమైన రోల్ కావాలి, ఎటువంటి మొత్తం కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి ఆ ఫేస్ కావచ్చు అని చెప్పి అందరినీ పక్కన పెట్టి అటువంటి పాన్ ఇండియా లెవెల్ మూవీలోని రష్మికని తీసుకున్న అంటే ఆయన సెలెక్షన్ మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి సెలెక్షన్ చేస్తూ ఉంటారు క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే తన ఊహించే విధానం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో మళ్ళీ అతను రష్మికతో వర్క్ చేయడానికి ఏమైనా ఇష్టపడుతున్నాడా, అందుకనే దీపికాని ఏమైనా పక్కదో పట్టించారా అన్న దానిపైన కూడా ఇవాళ కమెంట్స్ అయితే మనం వినొచ్చు. ఎందుకంటే దీపిక అనగానే అందరికీ కూడా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. దీపిక ఏ విధంగా తన యాక్టింగ్ స్టైల్ కావచ్చు, ఆర్ఎల్స్ తన ప్రెజెంటేషన్ కావచ్చు, తన ప్రెజెన్స్ కావచ్చు ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు. సో నిజంగా ఇదైతే ప్రభాస్ అభిమానులకి ముఖ్యంగా దీపికా పదుకొనే అభిమానులకు కూడా ఇదొక చేదు వార్త అనే చూడొచ్చు. మరి చూడాలి సందీప్ రెడ్డి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, కొత్త హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు ఏంటి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, లేకపోతే తెలుగు అమ్మాయిని ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా, ఆర్ఎల్స్ మళ్ళీ బాలీవుడ్ నుంచే ఇంకొక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.